భారతదేశం హిందూ పురాణాలకు మరియు ఇతిహాసాలకు పుట్టినయిల్లు. మన భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు, గోపురాలకు కొదవలేదు. భారత భూమిలో 20 లక్షలకు పైగా ఆలయాలు నిర్మించబడినవి. అందులో అతి పురాతనమైన మరియు అతి ముఖ్యంగా మనం సందర్శించవలసినవి కొన్ని. వాటిలో దక్షిణ భారతదేశంలోని చిత్తూరు జిల్లాలో గల వరసిద్ధి వినాయకునిగా పూజింపబడుచున్న కాణిపాక దేవాలయ స్థల పురాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం 1000 సంవత్సరాల క్రితం విహారపురి అని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దైవభక్తి కలిగిన 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో పెద్దవాడు అంధుడు, రెండోవాడు చెవిటివాడు మరియు మూడోవాడు మూగవాడు. వారు వ్యవసాయమే వారి బ్రతుకు తెరువుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు వారు పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండగా తమ దగ్గర ఉన్న త్రాగునీరు అయిపోయిందని గ్రహించి తమ పొలంలో ఉన్న బావిలో చూడగా అప్పటికే గ్రామంలో ఉన్న కరువు కాటకాల వలన బావిలోని నీరంతా ఇంకిపోయింది. దానిని చూసి రెండవ తమ్ముడు ఆశ్చర్యపోగా మూడోవాడు బావిని త్రవ్వుతామని సూచించాడు. దీనికి సమ్మతిచ్చిన 3 అన్నతమ్ముళ్ళు బావి నీళ్లను త్రవ్వుటకు సిద్ధమై ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ బావిని త్రవ్వుతున్నారు. అలా త్రవ్వగా రెండవ తమ్ముడు విసుగు చెంది బలంగా గుణపంతో భూమిలో దింపంగా ఆ గుణపము రాయికి తగిలి రక్తము వారిపై చిందినది. భావోద్వేగమైన సంఘర్షణ తర్వాత వారు దేవుని అనుగ్రహం వలన పెద్దవాడు తన యొక్క కంటి చూపుని, రెండవవాడు తన యొక్క వినికిడి శక్తిని, మూడోవాడు తన యొక్క మాటలను పొందడంతో సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. ముగ్గురు అన్నదమ్ములు మిక్కిలి ఆనందంతో ఒకరిని ఒకరు కౌగిలించుకుని తమకు దైవ అనుగ్రహం కలిగిన ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ వార్త గ్రామ ప్రజలలో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా ఈ అద్భుతాన్ని చూచుటకు పరుగున వచ్చారు. ప్రజలంతా సంఘటన స్థలాన్ని చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక దైవశక్తి ఉందని దాన్ని వెలికి తీయడానికి ఊరి వారంతా నడుము బిగించి బావిని త్రవ్వుట మొదలుపెట్టారు. కానీ ఎంత త్రవ్వినా ఉపయోగం లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ఒకరి తర్వాత ఒకరు బయటికి రావడం ప్రారంభించారు. అలా ప్రజలంతా బయటకు వచ్చిన తర్వాత ఏమి చేయాలని ఊరి వారంతా మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా మబ్బులు నల్లరంగు పులిమి ఉరుములతో అల్లకల్లోలంగా మారింది. అదే సమయంలో బావి అడుగు నుండి పెద్ద శబ్దాలు వినిపించడంతో అక్కడ త్రిలోక పూజ్యుడైన మహాగణపతి తనకు తానుగా బావి అడుగు నుండి ఉద్భవిస్తూ కనిపించాడు. వక్రతుండమగకాయ సూర్యకోటి సమప్రభ నిర్వగణం గురు మే దేవ సర్వక్రయేషు సర్వదా. ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒకరి తరువాత ఒకరు స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. అలా స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీళ్లు పవిత్రమైన బావి నీటితో కలిసి ఎకరం పాతిక భూమి అంతటా ప్రవహించింది. ఇక్కడ కాని అనగా ఎకరం పాతిక భూమి, పారకం అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి ప్రవహించినందున కాణిపారకం అనేవారు. కాలక్రమేణా ఆ పేరు కాణిపాకంగా మారింది. ఆ పవిత్ర బావిలోని నీరు ఎప్పటికీ ఇంకిపోదు. ఈ రోజు వరకు ఆ విగ్రహం దాని అసలు స్థానంలోనే ఉంది.
ఇది ఈ ఆలయం యొక్క మూలం మరియు దాని పేరు వెనుక ఉన్న కథ. సమాప్తం. ఓం గం గణపతే నమః. సర్వదా वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।